వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రముఖ క్రికెటర్ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక్కసారిగా తన క్రికెట్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానుల్లో పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపాటిగా ఎందుకు అశ్విన్ తన క్రికెట్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించారు అనే చర్చ ఇప్పుడు సాగుతుంది. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాలో ఉంది. బోర్డర్ గోవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్లు ఆడడానికి నవంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ఇప్పటికీ 3 టెస్టులు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగాయి. అందులో ఒక టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిస్తే మరో టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. 3వ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. 3వ టెస్ట్ మ్యాచ్ అయిపోగానే రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఆయన రిటైర్మెంట్ ప్రకటించాక మీడియా ముందుకు వెళ్ళాక మీడియా వాళ్ళు కూడా చాలా ప్రశ్నలు ఆయన అడగగా చాలా సున్నితంగా సమాధానం చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు భారత జట్టు ఆడాల్సి ఉంది. అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంకా 2 టెస్టులు మిగిలి ఉండగానే తన రిటైర్మెంట్ను ప్రకటించారు. మామూలుగా క్రికెటర్లు సొంత దేశంలో అంటే ఇండియాలో మ్యాచ్లు జరిగేటప్పుడు ఆ మ్యాచ్లు వాళ్ళు రిటైర్మెంట్ కావాలనుకున్నప్పుడు ఏదైనా మ్యాచ్ ఆడి ఆ సమయంలో ఇండియాలోనే ప్రేక్షకుల అభిమానుల హర్షధ్వానాల మధ్య వారి రిటైర్మెంటు ప్రకటించాలనుకుంటారు. అలా కాకుండా అశ్విన్ ఆస్ట్రేలియాలో రిటైర్మెంట్ ప్రకటించడంతో అది కూడా 2 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉండగానే ఆయన రిటైర్మెంట్ ప్రకటించడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. భారత జట్టు ఆస్ట్రేలియాతో 3 టెస్టులు ఆడగా 2 టెస్టుల్లో అశ్విన్ను తీసుకోలేదు. 3వ టెస్టులో అశ్విన్కు చోటు దక్కింది. ఇప్పుడు అశ్విన్కు బదులుగా వాషింగ్టన్ సుందర్ను భారత జట్టు ఎక్కువగా జట్టులోకి తీసుకుంటూ ఆయనకు ప్రాధాన్యత ఇస్తుండడంతో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తన స్వతహాగా ప్రకటించారని తెలుస్తుంది. అశ్విన్కు ఇప్పటికీ 38 ఏళ్ళు ఉన్నాయి. ఆయన ఇంకా 2 సంవత్సరాలు క్రికెట్ ఆడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆయన బౌలింగ్లో ఏమాత్రం పసు తగ్గలేదు. ఒకసారి ఆయన క్రికెట్ కెరీర్ను మనం చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 106 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అందులో 537 వికెట్లు తీశాడు. అంటే భారత క్రికెటర్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా 2వ స్థానంలో ఉన్నాడు. మన సీనియర్ బౌలర్ అనిల్ కుంబ్లే తర్వాత ఆయన అత్యధిక వికెట్లు తీశారు. అలాగే బౌలింగ్లోనే కాకుండా అశ్విన్ బ్యాటింగ్లో కూడా బాగా రాణిస్తాడు. ఆయన బ్యాటింగ్లో కూడా 6 సెంచరీలు 14 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. టెస్ట్ క్రికెట్లోనే 11 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ ఆటగాడిగా 11 సార్లు నిలిచాడు. ఇలాంటి ఆటగాడు ఉండేట్టుండి ఒక పిడుగు పడినట్టు తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై అనేక అనుమానాలున్న క్రికెట్లో అన్నీ బయట పెట్టరు కాబట్టి ఇప్పుడేం మాట్లాడరు. తర్వాత తన కెరీర్ ఇంకా ఉంది. ఆయన రేపు సంవత్సరం జరిగే ఐపీఎల్లో ఆడబోతున్నారు. భారత క్రికెట్కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్లో మాత్రం ఆయన ఆడతాడు. కాబట్టి ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయినా కానీ రిటైర్మెంట్ అనేది తప్పదు. కానీ ఆయన రిటైర్మెంట్ అనేది పలు అనుమానాలకు మాత్రం దారితీస్తుంది. ఒక మంచి ఆటగాడు, మంచి స్పిన్నర్, భారత జట్టు కోసం ఎంతో కష్టపడిన ఎంతో కృషి చేసిన ఒక మంచి స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆయన స్వదేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు క్రికెట్ అభిమానులు.